నిరుపాధికమగు బయలున మరిలేకనే కలిగినట్టి మారుతమునకే పర్యాయనామములగు కరువలియన ఎరుక ఎనిన కడుమాయనన్. శిష్య, ఏ రూపనామాదులు తెలియబడక ఉపాధి ధర్మముగా కనిపించని నిరుపాధికమైన బట్టబయలందు లేకనే ఒక చైతన్యము కలిగి ఆ గాలి చిన్న చిన్నగా బలపడుచు ఒకదానితో ఒకటి సంఘర్షణలు కలిగి విక్షేపశక్తిగా మారుచున్నది. ఆ విక్షేపశక్తియే సకల సృష్టికి మూల పదార్థమై అనేక రూపగుణములతో వికాసించుచున్న ఆ మారుతమునే చైతన్యమనియు ఎరుకనియు మాయయనియు పర్యాయనామములచే తెలుపబడుచున్నది. ఈ చైతన్యము సకలమును కదలించుచు సర్వమునకు ఆధారమగుట వలన సేతే నారాయణోంబోధౌ ధ్యాని బ్రహ్మపురేబ్జజ కాంతో గతో హరః శైలే స్వర్గే సురవరో హరిః. ఆ చైతన్యమే సాగరమున శయనించిన నారాయణుడుగాను, కమల సంభవుడైన బ్రహ్మదేవుడుగాను, అర్ధనారీశ్వరుడైన పరమేశ్వరుడుగాను, సురులకు రాజైన ఇంద్రుడుగాను తెలియబడుచున్నారని యోగ వాసిష్టము తెలుపుచున్నది. మానసము దేహి జీవుడు ఆనందము సత్తు చిత్తులహము జగదధిష్టానంబు సాక్షి సత్యజ్ఞానము ద్రష్టనిన నీవే సత్యము సుజ్ఞాని యగు శిష్యుడా, సర్వసృష్టికి ఎరుకే బీజముగా ఉన్నందువలన దేహమన్నను దేహియన్నను మనస్సన్నను జీవుడన్నను సత్తన్నను చిత్తన్నను ఆనందమన్నను సాక్షి అన్నను ద్రష్ట ఎన్నను జగత్తుకు అధిష్టానమన్నను కూటస్థుడన్నను ఈ నామములన్నీయు ఎరుక పెట్టిన పేరులే గాని ఎరుకగానిది ఏ ఒక్కటియూ లేదని ఈ మాట సత్యమని నమ్ముము. జ్ఞానాజ్ఞానంబులు ఈ జ్ఞానంబువే కాని వేరుగా వెప్పటికీ జ్ఞాన అజ్ఞానానికి పని జ్ఞానాతీతమును గాంచి చనుటయ సుమ్మి. శిష్య, సృష్టి నిర్మాణము జరిగిన క్రమమును పెద్దలు పంచీకరణమందు ఆకాశము యొక్క అర్ధాంశము 24 తత్వములై దేహస్వరూపముగా అజ్ఞానముగా ఉన్నదనియు, మిగిలిన ఆకాశము యొక్క అర్ధాంశము ఆత్మస్వరూపముగా జ్ఞానముతో కూడి ఉన్నదని తెలుపుతుందరు. ఈ జ్ఞానాజ్ఞానములు రెండూ ఒక్క ఆకాశతత్వమే అగుట వలన ఈ రెండు వేరువేరు పదార్థములని తెలుపకూడదు. ఈ జ్ఞానాజ్ఞానంబులు రెండు జ్ఞానాజ్ఞానంబులకు అతీతముగా ఉన్న పరబయలును చూడగలిగిరేడల ఈ రెండు లేకపోవును. జ్ఞానాజ్ఞానంబులకు అతీతముగా ఉన్న పరబయలును చూడగలిగిన ఎడల ఈ రెండు లేకపోవును. ఈ దేహాత్మలు రెండును ఏకబీజ సంజనితములని శృతులలో పంచీకరణ యందు తెలుపబడి ఉన్నది. జలమందు మొదలు లేకనే జలచరములు బుట్టి పెరిగి సమసిన రీతిన్ అల పరిపూర్ణములో ఈ విలసజ్జననంబు స్థితియు విలయములవురా. శిష్య, జలములో మొదట లేకనే జలచరములెల్లయూ అక్కడనే పుట్టి అక్కడనే పెరిగి అక్కడనే సమసిపోయిన రీతిగా అచట పరిపూర్ణమునందును ప్రపంచంతో కూడిన రూపనామాదులెల్లయూ మొదట లేకనే వాటికవే పుట్టి వాటికవే పెరిగి వాటికవే సమసిపోతున్నవని తలంచవలైను. అచలమన మొదలు లేకనే సచరాచర జంతు నిచయ జననమగు సుచయమున లేని జలచర నిచయము జన్మించినట్లు నిశ్చయము సుమీ. శిష్య, అచలములో మొదట లేకనే ఈ సకల చరాచరములైన జీవరాశులెల్లయూ ఎట్లు పుట్టుచున్నవి, ఎట్లు పెరుగుచున్నవి, ఏ విధముగా సమసిపోతున్నవి నీకు సంశయము కలిగినేడల జలములో మొదట లేకనే జలచరములు వాటికవే ఎట్లు పుట్టుచున్నవో, వాటికవే ఆ జలములో ఎట్లు పెరుగుచున్నవో, వాటికవే ఆ జలములో ఎట్లు సమసిపోతున్నవో, అలాగుననే ఈ పరిపూర్ణమందు కూడా
ఈ ప్రపంచము కనిపించుచున్నదని నిశ్చయించుకొనవలెను. నీరందు చేపలేకని నీరున జన్మించి మించి నీల్గిన రీతిన్ తోరమగు బట్ట బయటను వారక గుర్తెరుగు మేను వచ్చున్ బోవున్. శిష్య, నీటిలో చేపలు లేకనే ఆ నీటిలో ఎట్లు చేపలు పుట్టి పెరిగి నశించుచున్నవో ఆ విధముగా అపరిమితమగు పరిపూర్ణ బయలునందు ఈ ఎరుక దేహాదులు దాల్చుకొని ఎడతెగని జన్మలెత్తుచూ వచ్చుచూ పోవుచూ స్థిరత్వము లేక ఉన్నది. జలది జలచరము లోపల గలదా జల రాశిలోని జలచరము వలెన్ జలది నిత్యము జలచరమట్ల చలచలము శరణుల గనుమి. జలచరమట్ల చలచలము శరణులు గనుమి. శిష్య, సముద్రములో జలచరములు ఉండును గాని జలచరములలో సముద్రం ఉండబోదు. సముద్రము గంభీరముగా గొప్పదిగా ఉన్నది, జలచరములు అల్పములై అనిత్యముగా ఉన్నవి. అటులనే పరిపూర్ణము ఖండఖండములుగాక అఖండముగా ఉన్నది. ఎరుక ఖండఖండములుగా కనిపించుచు అనిత్యమునయ్యున్నది. అందువలన నిత్యమైన పరిపూర్ణముతో అనిత్యమైన ఎరుకకు ఎప్పుడు పని ఉండదు. నిత్యమైన పరిపూర్ణముతో అనిత్యమైన ఎరుకకు ఎప్పుడు పని ఉండును. అనిత్యమైన ఎరుకతో పరిపూర్ణమునకు ఎప్పుడు పని ఉండబోదని ఈ తాత్పర్యములను ఆలోచించి చూచుకొనుము. జలరాశికి పుట్టవు గద జలచరములు వాటికవ్వే జనియించును గదా. కలకాలమిట్లు బయలెరుకలగాంచిన సంశయములు కడకే గుజుమి. శిష్య, నీటిలో ఉన్న ఏ జీవులనైనను నీరు పుట్టించలేదు, ఆ జీవులు వాటికవే పుట్టుచున్నవి. ఆ విధముగానే ఈ రూపనామాదులతో కూడిన లోకాలోకములన్నిటినీ పరబయలు పుట్టించలేదు. ఈ లోకాదులన్నీ వాటికవే పుట్టుచున్నవి. ఈలాగున మన సృష్టిని గురించి తెలుసుకుని ఎడల ఏ సంశయములు కలుగక ఉండును. పుట్టదు గిట్టదు ఒకరిని పుట్టించదు చంపబోదు భూమా. ఎరుకదా పుట్టును గిట్టును ఒకరిని పుట్టించును సమయజేయు భూమకితరమై. శిష్య, బుద్ధికి అగోచరమై బృహత్స్వరూపముగానున్న అచల పరిపూర్ణము తాను పుట్టక గిట్టక మరొక దానిని పుట్టించక తనకు తాను గాని ఏ చలనాదులు లేక ఉన్నది. ఈ ఎరుకే పుట్టుచు గిట్టుచు మరొక దాన్ని పుట్టింపచేయుచు గిట్టింపజేయుచు ఆ పరబయలకు వేరుగా ఉండి అన్ని పనులు ఎరుకే చేయుచుండును. కలలోపల ఏనుగుపై గలదొరమేల్ కనిన నిల్వ గలడా గురుడున్. తెలిసి బయలు నీవు లేవిక తలపక మన నీకు నిల్వ ధర్మా తలపన్. శిష్య, కలలో ఏనుగు మీద అంబారీపై కూర్చుని ఊరేగుచున్న మహారాజుకు మెలకువ రాగానే అచ్చట ఏనుగు అంబారి కనిపించకపోయినట్ల సద్గురుమూర్తి కరుణచే పరిపూర్ణమును దర్శించి ఆ పరిపూర్ణములో నీవు ఎట్లు వచ్చితవో నీ సంపద ఎంతదో దృఢపరచి నిన్ను లేకజేయు బోధ తెలిసినేని కాక ఇక నీవు ఇహములో గాని పరములో గాని లేకుండా పోదువు. ఎందరు లేదన్నను తానెందుకు లేకుండు బయలు నేనీవనకన్. ఎందరు కలదని అన్నను ఎందుకు కలిగుండు ఎరుక నేనీవనుచున్. శిష్య, సద్గురు సూచన పొందలేని వారు సర్వకాల సర్వావస్థలయందు కనిపించుచున్న ఈ పరిపూర్ణము లేదనియు శూన్యమనియు తెలుపుచుందురు. ఎందరు ఎన్ని విధముల తెలిపినను ఈ పరిపూర్ణము లేకుండా పోవడము లేదు. ఈ ఎరుకను నిలుపదలంచి ఎందరెన్ని విధములుగానో ఆత్మనియు పరమాత్మనియు సాక్షరియు కూటస్థుడనియు పొగడుచు దీనిని ఎంత నిలుపదలచినను ఈ ఎరుక పోనే పోవును గాని స్థిరముగా ఉండబోదు. నీ కచ్చిరాని ఊరున నీకే గృహమచ్చనట్లు నీవౌ మేనన్
నీకచ్చిరాదు నీవు నిన్ను చేకొనుటము మానవయ్య శ్రేయస్కమా. శిష్య, నీకు అచ్చిరాని ఊరులో, నీకు కలసిరాని ఇంట్లో నీవు ఉండుటకు ఇష్టపడక ఆ ఊరిలో ఆ ఇంటిలో ఉన్నంత వరకు నీకు క్షేమము లేదని ఆ ఇంటిని ఆ ఊరిని ఎట్లు విడిచిపెట్టుదువో అలాగునని ఈ దేహము వలన నీకు అనేక భ్రాంతులు, అనేక సంశయాలు, అనేక కోరికలు పుట్టుచు సుఖము శాంతి కలుగక ఉన్నది. అట్టి దేహముపై అభిమానము విడచి ఉండవలెను. అష్టాంగ యోగములనతి కష్టించే ప్రజల వలనే కష్టించక ఈ స్పష్టమగు బోధ విను, నీ కష్టములన్నీయును తొలగి కడకే గుసుమే. శిష్య, కొంతమంది యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులనడు అష్టాంగ యోగములు చేయుచు వీటి వలన జనన మరణములు తొలగిపోవునని అనేక కష్టములు పడుచుందురు. అట్లు కష్టపడు వారి వలె నీవు ఏ కష్టములు పడక, ఏ చిక్కులు పెట్టుకొనక, ఏ భ్రాంతులు లేనిదియు సులువైనదిగానున్న ఈ అచల పరిపూర్ణ బోధను తెలిసిన సద్గురునిచే ఉన్నట్లుగా శ్రద్ధతో వినగలిగిన ఎడల నీకున్న దుఃఖములెల్లయూ తొలగి ఉన్నన్ని రోజులు సుఖముగానే కడతేరగలవు. లోకములో ఈ బ్రహ్మ విద్య అష్టాంగ యోగముల నతి కష్టించే ప్రజల వలనే కష్టించక ఈ స్పష్టమగు బోధ విను, నీ కష్టములన్నీయును తొలగి కడకే గుసుమి. శిష్య, కొంతమంది యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులనుడు అష్టాంగ యోగములు చేయుచు వీటి వలన జనన మరణములు తొలగిపోవునని అనేక కష్టములు పడుచుందురు. అట్లు కష్టపడి వారిలో నీవు ఏ కష్టములు పడక, ఏ చిక్కులు పెట్టుకొనక, ఏ భ్రాంతులు లేనిదియు సులువైనదిగా ఉన్న ఈ అచల పరిపూర్ణ బోధను తెలిసిన సద్గురునిచే ఉన్నట్లుగా శ్రద్ధతో వినగలిగిన ఎడల నీకున్న దుఃఖములెల్లయూ తొలగియు అన్ని రోజులు సుఖముగానే కడతేరగలవు. జీవన్ముక్తుడవు కాగలవు. బ్రతికి ఉన్నంత కాలము సుఖశాంతులతో ఉండగలవు. లోకములో ఈ బ్రహ్మ విద్య ప్రయాణమందు అక్షి విద్య, ధారణ విద్య, భూమ విద్య అను విద్యలున్నవి. అక్షి విద్య అనగా భ్రూమధ్యమందు చూపు నిలిపి